వచ్చి ఒడ్డుకు తగిలి మళ్ళీ సముద్రంలోకి ఎలా వెళ్ళిపోయిందో, మనం సముద్రంలోనే ప్రశాంతం అయిపోయిందో, తిరుచెందూరులో చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఆ సముద్రంలో తరంగాల్లాగా ఏ అలదడులు అయితే ఉన్నాయో అవి ఒడ్డుకు చేరినట్లే మళ్ళా సముద్ర గాంభీర్యాన్ని పొందుతాడు. కానీ అవి మళ్ళీ మనస్సులో అలజడిగా ఉండదన్నది అనే మాట వాడి నాకు అలజడిగా ఉంది అనే మాట వాడి నోటి వెంట రాదు అన్నారు. అంతటి శక్తి ఆ తిరుచెందూరు క్షేత్రానికి చెప్పారు. అక్కడ శంకరాచార్య వారి జీవితంలో ఆయనకు ఒక సంఘటన జరిగింది. 5 ఆత్మలింగాలు కైలాసం నుంచి తెస్తున్నారు. అప్పుడు ఈ జాతికి మహానుభావులు సౌందర్యలారి, శివానందలారి, స్థానత్రయం ఎన్నిచ్చారండి వ్యాఖ్యానాలు. ఆయన చెయ్యని స్తోత్రం లేదండి, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుని కౌగలించుకుని అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాన్ దీనబంధు త్వదన్యం నయాసే భవద్భక్తిరోధం సదా కృతబాధం సమాధిం ధృతం నాశయాము సుతత్వం. చాలా చక్కటి వచ్చాను. ఇది పెద్దవాళ్ళు చాలామంది షణ్ముఖ శర్మ గారు కానీ, చాగంటి వారు కానీ, ఇంకా అనేక మంది ఈ స్తోత్రాలకు వ్యాఖ్యానాలు చాలా చక్కగా చేశారు. అయితే అహం సర్వదా దుఃఖ భారావసన్నో అన్నాను. అంటే ఏమిటి? స్వామి, నేను చాలా దుఃఖ భారంతో బడలికైపోయింది. సుబ్రహ్మణ్యుడిని కౌగిలించుకోగానే నుండి శంకరాచార్యుల వారి మనసులో కదిలిన భావన అది ఏమిటంటే, నన్ను కౌగిలించుకున్నాను, నేను ఆనందాన్ని పొందుతాను, నేను ఎప్పుడు అహం బ్రహ్మాస్మి ఆ స్థాయిలో సంతోషంలో ఉండేవాడిని. కానీ లోకమంతా ఈ సంసారంలో ఉన్నవాళ్ళు అనేక బాధలతో దుఃఖాలతో ఉన్నారు. వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒళ్ళో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్న ఆ సుబ్రహ్మణ్యుడి చెవిలో వాళ్ళ బాధలు నేను ఆయనకి చెప్పాలని అలా వేసే ఆయన గుర్తు పెట్టుకుని, తండ్రి వీళ్ళందరినీ కాపాడాలి అని మనందరి తరపున శంకరుల వారు ఈ భుజంగ ప్రయాణం చేశారు. మనం ఏమిస్తే ఆయన రుణం తెచ్చుకుంటాం చెప్పండి? జగద్గురువులు ఆది శంకరులకు నమస్కరించండి. బ్రతుకే కాదు, వైశాఖ శుక్ల పంచమి నాడు ఆ మహానుభావులు ఆవిర్భవించారు. ఈ భుజంగ స్తోత్రంలో ఓ ఉమాసుత, ఉమాసుతత్వం, ఓ సుబ్రహ్మణ్యుడా, ఎన్నో దుఃఖాలు నాలో ఉండటం వల్ల నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చేయలేకపోతున్నాను. భవాంతి నబంధు త్వదన్యం నయాచే. ఈశ్వర, నా దుఃఖాలను పోగొట్టి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. అందుకే జన్మ జన్మాంతరాలుగా ఎక్కడైనా దోషాలు తిరిగితే ఎన్ని పాపాలు, మహాపాపాలు కట్టిపిడిపేస్తాయో శంకరాచార్యుల వారు ఒక జాబితా చెప్పారు. చూడండి, అపస్మార కుష్ఠక్షయాస్య ప్రమేహ జ్వరోన్మాద కుల్మాది రోగా మహాంత పిశాచాశ్చ సర్వే భవత్పాత్రభూతి విలోక్య క్షణ తారకాలే ద్రవంతే. అంటే స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దోషభూయిష్టమైన వాళ్ళు, చెడు నడవడితో ఉన్నారో నాకేం తెలుసు? దానివల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది, కుష్టు వ్యాధి వస్తుంది, ఊపిరితిత్తులకు క్షయ, జ్వర, ఉన్మాద, గుల్మాదిలోగా అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరం వస్తోంది, పిచ్చెక్కుతోంది. కొన్ని వ్యాధుల ద్వారా శరీరంలో అధో భాగం నుండి రక్తం కారిపోతోంది. శంకరాచార్య వారికి కూడా ఈ భగంధర వ్యాధి అనేది తప్పలేదు కదా, ఆయన అనుభవించాల్సి వచ్చింది కదా. కాబట్టి ఈశ్వర, ఇలాంటి రోగాలను ఎందుకు ఇచ్చావు? ఎవరో చేసిన పాపం ఆ వంశవంతుడిని కట్టి ఉడుకుతోందే, నువ్వు అనుగ్రహించి నా చేత పలికిస్తున్న ఈ భుజంగ ప్రయాణంలో నేను నిన్ను నమ్మి చెబుతున్నాను. ఇది ఎవరు చదువుతారో వారికి ఆ బాధలన్నీ లేకుండా చెయ్యి. ఎంత చక్కటి స్తోత్రం అండి! ఆ వంశంలో ఎప్పుడో ముందు జరిగిన పాపాన్ని దగ్ధం చేసింది.
ఇక ఆ వంశం బాధపడకుండా చేసే ఇది నువ్వు నాకు ఇవ్వవలసిన వరం అని శంకరాచార్యుల వారు ఆ స్వామివారిని అడిగారు. అందుకే మన దగ్గర రోగం ఉంది, రోగానికి ఔషధం కూడా ఉంది. మన దరిద్రం ఏంటంటే ఔషధాన్ని మనం వేసుకోం. అది మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుందండి? శంకర భగవత్పాదుల వారు మందులన్నీ ఇచ్చిన గొప్ప వైద్యులు. ఇప్పుడు మందంటే కూడా ఆ పదానికి కూడా భూతార్థమే వస్తుంది, ఇంకోటి రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఈ వేళ ఆయన ఇచ్చిన ఔషధాలు మనం సేవించడం లేదు, దిక్కుమాలినందుకు సేవిస్తున్నాం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఇది కనుక చదువుకుంటే వంశాలు నిలబడతాయి, మన బాధలు పోతాయి. ఏదో పెద్ద రోగం రావాల్సిందే, చిన్న రోగంతో ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు. యజమాని అన్నవాడు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేసి తీరాలి. నమక్కే శిలే శక్తయే చాపితుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. భుజంగంలో ఆయన ఎక్కడి వరకు అడిగారో తెలుసా అండి? నమఃకే శిలే శక్తయే చాపితుభ్యం. నా మరణకాలంలో యమదూతలు వచ్చి నా ప్రాణాలను పట్టుకుపోతున్నప్పుడు నేను భంగపడవలసిన అవసరం లేకుండా 6 ముఖాలతో నవ్వుతూ నువ్వు కనబడు, నన్ను నువ్వు వచ్చి తీసుకెళ్ళాలయ్యా. వాడు నమస్సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. వాళ్ళు నాకు కనపడకూడదు ఆ యమదూతలు, నువ్వు అందుకే ఉన్నావు. నేను నీ చెవిలో లోకం తరపున ఈ స్తోత్రం చేస్తున్నా అన్నా. ఇది ఎవరు చదివితే వాళ్ళందరినీ నేను అనుగ్రహిస్తా అన్నాడు స్వామి. కాబట్టి శంకరాచార్యులు వారు మనం మర్చిపోతామని ఆయన చేసిన స్తోత్రానికి ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవమ్య పటే భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాత్ కళత్రం ధనం దీర్ఘమాయు లభేత్ స్కంద సాయుజ్యమంతే పురస్తా. చాలా చక్కటి శ్లోకం. ఎవరు నమ్మి శంకరాచార్య కృతమైన ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు ఇంటిలో యజమాని కానీ యజమానురాలు కానీ సుబ్రహ్మణ్యుని కానీ ఆయన రూపంలో వెలిసిన పాము చిత్రమును కానీ పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఆ అతి క్లుప్తంగా చెప్పబడ్డ ఈ 30 శ్లోకాలతో ఉన్న ఈ స్తోత్రం ఎవరు చెప్పుకుంటారో లోకం కోసం కౌగులించుకున్న సుబ్రహ్మణ్యుడికి శంకరులు మన తరపున చెప్పుకున్నారు. చూసారా, ఆయన ఆలింగనం చేసుకుని ఆయన చేసిన స్తోత్రం అది. ఇలా ఎవరు చెప్పుకుంటారో అటువంటి వారికి మంచి కొడుకు పుడతాడు. ఇది కూడా స్కందోత్పత్తి వాల్మీకి రామాయణంలో చాలా చక్కగా ఉంది. అది చాలా మంది పారాయణ చేస్తారు, చాలా శీఘ్ర ఫలదాయం. అన్నింటికీ వాల్మీకి ఫలశ్రుతులు చెప్పాల. 90 కథలు చెప్పిన గంగావతరణం, స్కందోత్పత్తి ఇలాంటి వాటికే చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు వారి వంశం ఆగదు, వాళ్ళకి మంచి భార్య వస్తుంది, ధనం కలుగుతుంది, దీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది. అంచెల్లో శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి, ఇది శిథిలమే కదా. దీర్ఘాయుర్దాయం తర్వాత ఈ శరీరం పడిపోతూ ఉండగా ఈశ్వరుడైన ఆ స్కందుడిలో మనం కలిసిపోయే అదృష్టం మనకు కలుగుతుంది అని స్తోత్రాన్ని చేశారు. ఇలా తిరుచెందూరు క్షేత్రంలోని ఆయన దర్శనం చేసి సుబ్రహ్మణ్య తత్వం అంతా చెప్పి సుబ్రహ్మణ్య భుజంగా ఆయన శంకరాచార్యుల వారు మనకి ఇచ్చారు. విభూతి అభిషేకం అనే మాట చెప్పారు కదండి. దాని మాట ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయబడ్డ ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రసాదంగా విభూతే ఇస్తారు. అది కనుక మన ఇంటికి తెచ్చుకుని మనం మన ఇంట్లో ఏ మూల పెట్టినా సరే ఏమండి, అది మన ఇంటి కాంపౌండ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు భూత ప్రేత పిశాచాదులు ఏవి ఆ పరిసరాల్లోకి రావు. విభూతి ఐశ్వర్యం అంత గొప్పదండి. అలా అవి చూడటానికి కూడా భయపడిపోతాయి, అంత గొప్పది. అదే శంకరాచార్యులు వారు చెప్పారు, సుబ్రహ్మణ్యుడి విభూతి కనుక ఇంట్లో ఉంటే
విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేస్తే పిల్లలకండి మంచి ఆలోచనలు వస్తాయి. సుబ్రహ్మణ్య భక్తులు అవుతారు, వాళ్ళు వంశానికి కీర్తి తెస్తారు. అంత గొప్పది ఆ విభూతి. అటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుచెందూరులో భగవత్పాదుల వారు మహానుభావులు ఆ స్తోత్రం చేశారు. తరువాతది పళని, మూడవ క్షేత్రం. అది ఈ పళనిలోనే కావడి ఉత్సవం అనేది ప్రారంభమైంది. మనకు ఇప్పటి వరకు కావడి ఉత్సవాలు లేవు. ఇక్కడ ఏమిటి ఆశ్చర్యం అంటే, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు చాలా మంది రాక్షసులు నిహతులైపోయారు. అందులో ఇడుంబుడు అనేటువంటి ఒక రాక్షసుడు, వాడు అగస్త్య మహర్షి వారి పాదాలే పట్టుకున్నాడు. అగస్త్య మహర్షి గురించి చెప్పాలంటే అది పెద్ద కదా. ఆయన ద్రవిడ వ్యాకరణానికి ద్రవిడ వ్యాకరణం సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. ఆయన అగస్త్య వారు తమిళనాడుకి అగస్త్య మహర్షి వారికి ఉన్నంత అవినాభావ బంధం ఇంకా ఎక్కడా లేదు. చూస్తే వారిలో మనలో ఉండిపోయిన కొద్ది రాక్షస భావాలు తీసేయాలి ఈ ఇడుంబుడిలో. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడికి గురువు, ఇడుంబుడు సుబ్రహ్మణ్యుడు ఈ అగస్త్యుడి కాళ్ళు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే, సహజంగా నుండి ఏ వ్యక్తులైనా తన వల్ల కాని పనులు ఏమైనా ఉంటే అవి గురువు గారు చెప్పుతారు. అయ్యా ఇది నా వల్ల కావడం లేదండి. గురువు దగ్గరికి ఒక్కసారి పంపిస్తే వీడిలో ఉన్న మాలిన్యం అంతా తీసేస్తాడు. ఇప్పుడు మనం ఆ రాక్షసుడిని చంపడం కాదు, వీడిని బాగు చేయాలి. కాబట్టి అగస్త్యుడు ఏం ఆలోచించాడు, వీడిలో ఇంకా కొంచెం ఆసురీ ప్రవృత్తి ఉంది, నా దగ్గర ఉన్న మార్గం లేదు, కాబట్టి శంకరుడి దగ్గరికి పంపుతాను అని ఇడుంబుడిని పిలిచి, నాయనా నువ్వు కైలాసానికి వెళ్ళు, అక్కడ శివగిరి శక్తిగిరి అదే సత్యగిరి అని కూడా అంటారు, 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండల్ని నేను కైలాసం నుండి వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు ఒక కావడి పట్టుకెళ్ళి ఈ 2 కొండల్ని ఆ కావడి తట్టల్లో పెట్టుకుని నేను ఉన్న చోటకి తీసుకురానా అని పంపాను. ఇడుంబుడు వెళ్ళాడు. ఒంట్లో బలం ఉంది కదా, చిన్న చిన్న కొండలు కదా, అవి పట్టుకుని కావడి తట్టల్లో పెట్టుకుని మోసుకొచ్చేస్తున్నాడు. నన్ను చూసి నవ్వుతున్నావా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అని, ఈ కావడి నేను ఎత్తలేని వాడిని అనుకుంటున్నావా, కైలాసం నుండి పట్టుకొస్తున్నాను, ఏంటో వెళ్ళినావు అని అన్నాడు. ఆయన ఇంకా నవ్వుతున్నాడు. నీ సంగతి చెబుతానంటే అక్కడ పడేసి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ పిల్లవాడిని నడుము కొట్టుకట్టుకుని ఆ పిల్లవాడిని పట్టుకోవడానికి ఆయన వెంట ఆ కొండ మీదకి పాదచారిగా పరిగెత్తాను. పళని కొండ మీదకి వెళ్ళాను. వెళ్ళగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో యుద్ధం చేశాడు. స్వామి ఒక 4 ముద్దులు పుట్టేసరికి కింద పడిపోయి వాడు ప్రాణం వదిలేస్తున్నాడు. అప్పుడు తెలిసింది ఏమని, అయ్యా మీరు పిల్లవాడు కాదు, పరబ్రహ్మం, మా గురువుకే గురువు, మీరు సామాన్యులు కాదు, ఈశ్వరుడు, సాక్షాత్తు ఈశ్వరుడు మీరు అనుకుని ప్రార్థన చేశాడు. ఈశ్వర నేను తెలుసుకోలేకపోయాను, కానీ నీ చేతి గుర్తులు తిన్నా, నాకు ఒక వరం ఇవ్వండి అంటే ఏం కావాలో అడగమన్నాడు. స్వామి ఈ క్షేత్రంలో మొదటి దర్శనం మీరు నాకు కటాక్షించాలి. మనకు పరాస్వామి వారినే మొట్టమొదటి దర్శనం చేసుకోవాలని తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా శాసించాడో, నన్ను దర్శించిన తర్వాతే భక్తులు ఎవరైనా మిమ్మల్ని దర్శించాలి. ఇంకొక వరం కూడా కావాలి. ఏమిటది, ఈ పళని కొండ కిందే కదా నేను కావిడ ఎత్తుకోలేకపోయాను, ఈ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి నాకు మార్గం చూపించింది. ఇక ముందు లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధన చేయకపోయినా సరే ఒక్కసారి పాల కావిడో, పెరుగు కావిడో, విభూతో, పువ్వులో, తేనో, నెయ్యో అది భుజం మీద పెట్టుకుని నేను సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్తున్నాను అని మనం పాదచారులై చెప్పులు ఇప్పి ఆ కావడి పుట్టుకుని ఈ పళని గుడికి వస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనలో శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెప్పబడిందో అంత ఆరాధన చేసిన ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేది. ఇలాంటి ఎన్నెన్ని కథలండి. సుబ్రహ్మణ్యుడు అన్నాడు తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కావడి ముక్కులు ఇలా తమిళ దేశంలో చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వరుని అలా
ఉత్సవం పళని, అది సుబ్రహ్మణ్యుడు ఇచ్చిన వరం. ఇది 6 క్షేత్రాల్లో పళని జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. ఇది కావడి ఉత్సవం చేసిన ప్రారంభమైన క్షేత్రం. తర్వాతది 4వది స్వామిమల, తంజావూరు దగ్గరలో. అసలు స్వామి అన్న మాట ఒక్క కుమారస్వామికి తప్ప ఎవరికి వర్తించింది. తిరుమలలో స్వామి పుష్కరిణి అన్నా కూడా అది కుమారస్వామి పుష్కరిణే. 12 పురాణాల్లో ఆ విషయాలు చూపించారు. దేవసేనాపతి శూర అంటే స్వామి గజముఖానుజ. స్వామి అనే మాట అమరకోశంలో సుబ్రహ్మణ్యుడికే చెప్పారు. ఆ తర్వాత ఈ మాటను చాలా మూర్తులు తీసుకున్నాయి. వెంకటేశ్వర స్వామి, ఇంకా స్వామి దేవుళ్ళు అందరూ వచ్చారు. అందులో మనమే తప్పు పట్టాలి పని లేదు. కానీ అన్ని సుబ్రహ్మణ్య స్వరూపాలే అన్నప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏముందండి? అక్కడ ఉన్న స్వామి కుమారస్వామి అని కూడా చాలా మంది వెంకటేశ్వర స్వామిని అలా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి స్వామి అని పిలిస్తే ఆ పేరు సుబ్రహ్మణ్యాలయం, స్వామి మలై సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది. అమరం మాత్రం ఇదే చెప్పింది. ఇటువంటి మహానుభావుడు స్వామి మలైలో తెలిసిన్నాడు. స్వామి మలైలో కొన్ని చిత్రమైన పనులు. ఒకప్పుడండి స్వామి కైలాసంలో ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. ఆయన సుబ్రహ్మణ్యుడు కదా, 4 ముఖాలతో నేను వేదం చెబుతుంటావు కదా, బ్రహ్మం అంటే ఏమిటని అడిగాడు. పిల్లలు కొంతమంది ఒక్కోసారి వాళ్ళ మిడితనం ఎలా ఉంటుందంటే, శివుని చూద్దామని వచ్చాడు, దారిలో వెళ్తున్న బ్రహ్మగారిని పట్టుకుని ఏవో పిచ్చి ప్రశ్నలు వేశాడు. వేయగానే బ్రహ్మం అంటే నేనేరా బాబు, నన్నే బ్రహ్మ అంటారు, నాలోనే 4 వేదాలు ఉన్నాయి అన్నాడు. మరి నువ్వు 4 వేదాలు చెబుతున్నావు కానీ అసలు నీకు బ్రహ్మం అంటే అర్థం కాలేదు పోను అన్నవాడు ఊరుకోకుండా నీలాంటి పిచ్చి పిచ్చి వెళ్ళి చెబుతావు, నువ్వు జైల్లో కూర్చోమన్నట్టుగా కారాగారంలో పడేసేసాడు బ్రహ్మగారి. ఎవరు? కుమారస్వామి. ఏమండి ఇది శివుడికి తెలిసింది. రే నాయన, బ్రహ్మను తీసుకెళ్ళి అందులో పెట్టేసేట, ఒకవేళ జ్ఞానంలో ఏమన్నా కొంచెం దోషం ఉండొచ్చు, అంత మాత్రంతో నువ్వు అలా చేయకూడదు, ఆయన వదిలిపెట్టు అన్నాడు. వెంటనే సుబ్రహ్మణ్యుడు ఆ చతుర్ముఖుడిని విడిచిపెట్టి, నా వల్ల అపరాధం జరిగింది, నేను ఎంత మీ కుమారుడైనా చతుర్ముఖ బ్రహ్మను నేను ఇలా అవమానించకుండా ఉండాల్సింది అని ఆ చేసిన అవమానానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని ఒక సర్పరూపంగా వచ్చి పడుకున్నాడు. ఆ దోషాన్ని సర్పరూపైపోయాడు. అందుకే సర్పారాధన కుమారస్వామికి ఎందుకు వచ్చిందంటే, ఇలా పడుకుంటే ఆ కైలాసానికి వచ్చే వాళ్ళందరూ, ఆయన పిల్లలు పెద్దలు అందరూ రాళ్లతో కొట్టడం మొదలు. చూసారా? ఆ దెబ్బలు తింటూ అలా సర్పరూపంలోనే పడున్నాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలిసి షష్ఠీ వ్రతం కుమారస్వామి ఈ షష్ఠీ వ్రతం చేయించింది. అందుకే షష్ఠీ వ్రతం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలుగుతుంది, షష్ఠీ వ్రతం చేస్తే పాపం పోయింది అని మళ్ళీ ఆయన వచ్చి తేజోమూర్తిగా సుబ్రహ్మణ్యుడిగా కూర్చున్నాడు. ఒక సమయంలో అంటే సుబ్రహ్మణ్యుడు శంకరుడికి ప్రణవానికి సంబంధించిన విషయంలో ఉపదేశం చేశాడు. ఈయన ఆయనకు గురువయ్యాడు. ఇది చిత్రంగా ఉంటుంది. అసలు శంకరుడు సమస్త జ్ఞానానికి ఆయన ఆలవాలం కదా, అటువంటి వాడికి కొడుకు ఉపదేశం చేయటం ఏమిటి అంటే మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మహాజ్ఞానైన తండ్రి, లోకానికంతటికి బోధ చేసే తండ్రి ఓడిపోవడం అంటూ తిరిగితే ఏ తండ్రి అయినా ఎవరి చేతుల్లో ఓడిపోవాలనుకుంటాడండి? పుత్రాదిచ్చేత్పరాజయం, కానీ కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. కాబట్టి కొడుకు చేతిలో ఓడిపోతే తన కొడుకు తనకంటే చాలా ప్రాజ్ఞుడయ్యాడు సార్ అని పొందిపోతాడు. సుబ్రహ్మణ్యుడు ప్రాజ్ఞుడై తండ్రిని సంతోషపెట్టాడు అలా చెప్పాలి. అంతేగాని తండ్రికి తెలియనివన్నీ ఈయనేదో చెప్పాడు అని అనకూడదు. అసలు శాస్త్రంలో ఉన్న భావన అది. అంతేగాని ఆత్మావై పుత్రనామాసి చెబుతున్నాం కదండి. సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవము అర్థాన్ని ఆయన అన్నాడు. చాలా ఎంతో గొప్పగా అర్థం చెప్పేవారని సంతోషించి, నువ్వు చెప్పిన భావన నాకు కలగలేదు కాబట్టి నీ వల్ల ఈవేళ నేను కొత్త సత్కార్యం పొందాను అని ఎంతో సంతోషించాడు.
కాబట్టి స్వామి మలై అన్నారు. అంటే తర్వాత క్షేత్రం అది. తర్వాత తిరుత్తడి, ఇది మనకు చాలా దగ్గర. తిరుపతికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన క్షేత్రాల్లో ఇది 5వది. ఇక్కడ తారకాసుర సంహారం చేసేసిన తర్వాత స్వామి ఇక్కడ కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాను. మహానుభావుడు మొన్న అనుకున్నాం కదా, నిన్న చెప్పాం, ముత్తుస్వామి దీక్షితుల వారు అసలు ఆయన ఇంటికి కూడా పోలా, ముందర తిరుత్తడే చేరుకుని అక్కడే 40 రోజులు వాళ్ళ అమ్మ 40 రోజులు దీక్ష చేస్తే పుట్టాడు కదా. ఉంది కీర్తనం చేస్తున్నప్పుడే స్వామికి వచ్చి ఆయన నోట్లో పటికి బెల్లం వేశాడని చెప్పాం. ఇలా అనేక విధాలైన సుబ్రహ్మణ్య అనుగ్రహం ప్రసరించే క్షేత్రం తిరుత్తడి. ఒకప్పుడు క్రౌంచ పర్వతానంతటిని రాక్షసులు పట్టేశారండి. అప్పుడు స్వామి క్రౌంచ పర్వతానంతటిని భేదించాడు. క్రౌంచ సురేంద్ర పరిఖండన శక్తి శూల చాపాది శస్త్ర పరిమండిత దివ్యపాణే సుబ్రహ్మణ్య అష్టకంలో చెబుతారు. ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది. మనం తినేది జీర్ణం అవడం దగ్గర నుండి మనం చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో ఆ శూలం ద్వారా మనకు అనుగ్రహింపజేయబడుతుంది. ఆయన చేతిలో ఉన్న శూలానికి అంత గొప్పదనం చెప్పారు. కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకించి శూలం మీద కొన్ని పాదాలు రచించారండి. తిరుత్తడి అంత గొప్ప క్షేత్రం. అలగర్ కోయిల్ ఇది మరొక గొప్ప సుబ్రహ్మణ్య క్షేత్రం. ఇది 6వది. సుబ్రహ్మణ్యుడి క్రీడాస్థలం అండి. స్వామి చిన్నతనంలో సాక్షాత్తుగా చిన్న కొండ మీదకి వెళ్ళి ఆడుకున్నారు. బ్రహ్మజ్ఞానైన వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో అతడు అలా ప్రవర్తిస్తాడు. పుట్టుకతో బ్రహ్మజ్ఞానైన సుబ్రహ్మణ్యుడు ఒకరికి తన చేష్టలు అర్థం కాకుండా అందకుండా ఆడుకున్న కొండే అలగర్ కోయిల్. ఆ కొండ ప్రతి చోటు స్వామి పాదస్పర్శ చేత పునీతమైపోయింది. మనం ప్రత్యేకించి ఇలా తమిళ దేశంలో 6 ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రం మోపిదేవి, అలాగే విజయవాడ కనకదుర్గ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడండి మనం ప్రధాన మూర్తి ఎవరో నిన్న కూడా చెప్పాను, ఆయన్ని మాత్రమే దర్శనం చేసి వెళ్ళిపోకూడదు. ఆ చుట్టూ ఉన్న ఉపాలయాలు ఏమిటి, అక్కడ ఎవరెవరు ఏమేమి ఉన్నారు అని చూడాలి. అలా చూడకపోతే నువ్వు దేవాలయ సందర్శన చేసిన ఫలితం నీకు రాదు, తగ్గిపోతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు అందరినీ చూడు. ప్రధానంగా చూడవలసిన దాంట్లో ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి ఇంద్రకీలాద్రి మీద అమ్మవారిని చూస్తున్నాం, శివుడిని చూస్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వరుడు చూడకుండా చాలా మంది వచ్చారు, పక్కనే ఉంటాడు, అది చూడాలి. అలాగే బిక్కవోలులో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రం. అలాగే ఇంకా మల్లవరం అక్కడ పెద్ద సర్పం ఒకటి దర్శనమిస్తూ ఎదురుగుండా కోనేటిలో స్నానం చేసి వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటుంది. ఇప్పటికీ అట్లా చుట్టుకుని ఉన్నట్లుగా అక్కడ శివలింగ ప్రతిష్ట చేశారు. ఈ క్షేత్రం కూడా చాలా మహత్వమైన క్షేత్రం. ముఖ్యంగా అన్నిటికంటే మోపిదేవి క్షేత్రంలో స్వామివారిని ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది స్వయంగా వచ్చి ఆయన వెళ్ళటం చూసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అక్కడ నిద్రలు చేస్తారు. కొంచెం పురుగు పడితే వాళ్ళకి ఆ నిద్రలో సంతానం కలగకుండా ఏ ప్రతిబంధకాలైతే ఉన్నాయో ఆ కునుకు పట్టినప్పుడు అవి అందులో తొలగిపోతాయి. చూసారా, పిల్లలు పుట్టరు అన్న వారికి పిల్లలు పుట్టే అలా పుట్టిన పిల్లల్ని తులాభారాలు ఇలా రకరకాలుగా ఆ క్షేత్రానికి తీసుకొస్తారు. కాబట్టి అటువంటి పరమ ప్రఖ్యాతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మల్లవరం కూడా ఒక క్షేత్రం. ఇలా ఎన్ని చోట్ల ఆ మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వామి వారు తెలిసి కనబడుతుంటారో మనం చెప్పుకున్నవి కొన్ని వందల్లో 1, 2, 3, 4 అంటే చెప్పుకున్నాం. ఈ అవతారాలన్నీ ఆయన స్వీకరించాడు. సుబ్రహ్మణ్యుడి అవతారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. వాటిల్లో 1, 2 అవతారాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కుమారుల భట్టు
రెండవ అవతారం జ్ఞాన సంబంధం. ఈ కుమారుల భట్టు గురించి చెప్పాలంటేనండి, ఒకప్పుడు భారతదేశం అంతా బౌద్ధ మతం పూర్తిగా వ్యాపించింది. దానికి సంబంధించి ఈ సనాతన ధర్మంలో కొంత ఆందోళన జరిగి బౌద్ధం వేదాన్ని ఒప్పుకోరు. ఇది బాగా పట్టుకోవాలి. వేదము ప్రమాణం అన్నవాడిని ప్రమాణము కాదు అన్నవాడు నాస్తికుడు. వాడు నాస్తికుడు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించకపోతే నాస్తికత్వం. బౌద్ధం వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతాన్ని ఖండించి తిరిగి ప్రజల్లో కర్మ మార్గాన్ని ఏర్పరిచి అందరినీ వేద మార్గంలో నడిపించడం కోసంగా సుబ్రహ్మణ్య స్వామి వారు కుమారుల భట్టు ఆయనగా పుట్టారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు కుమారుల భట్టు. అయితే ఏదైనా ఆయన ఒకటి తెలుసుకోకుండా ఖండిస్తే దానివల్ల మర్యాద ఉండదు. బాగా జ్ఞాత్వా కర్మాన్ని కురిపి తెలుసుకుని ఖండించాలి. అందుకని వాళ్ళు ఆయన ఏం చేశారండి, ఒక బౌద్ధారామంలో చేరారు. చూడండి, అది 7 అంతస్తుల పెద్ద బిల్డింగ్. అక్కడ అనేక మంది బౌద్ధులు ఉండేవారు. వేదం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ, ప్రార్థన కానీ, స్తోత్రం కానీ చేస్తే వాళ్ళు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువు గారు చెప్పేది ఈ వినేది. సనాతన ధర్మాన్ని ఖండించినప్పుడు వాటి గురించి చెప్పినప్పుడు కుమారుల బట్టి కంటి వెంట నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, హేతువాదుల దగ్గరికి వెళ్తే ఏముంది ఇప్పుడు వాడు. అయితే ఒక రోజు గురువు గారు ఎందుకు ఏడుస్తున్నారా అన్న ఆయన అన్నాడు, బయటపడతారేమోనని సనాతన ధర్మంలో విషయాలను మీరు ఎంత గొప్పగా ఖండిస్తున్నారు, అందుకు సంతోషంతో ఆనంద బాష్పాలు కాలుస్తున్నారని అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు. పూర్వం అంటే అటువంటి కర్మనిష్ట ఉండేదండి. ఏదైనా ఒక అంశం మీద ఇవాళ మనం 90 ఛానల్స్ మీరు ఓపెన్ చేయండి, టీవీలు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. వాడికి వచ్చిన 1, 2 తెలిసి తెలియని విషయాలను పట్టుకుని దాంతోనే ఇవన్నీ నాకే తెలుసు అంటూ అడ్డగోలుగా ఖండన మండలు చేస్తూ ఉంటారు. ఒక్కదానికి కూడా తిండికి కూటికి అది పనికిరాదు. ఎందుకు? కలియుగం. కుమారుల బట్టు అటువంటి వాడు కాదు. విషయం తెలుసుకుని ఏది చెడో దాన్ని మాత్రమే ఖండించాలని అనుకున్నాడు. ఇలా అనుకుని గురువుగారి దగ్గరికి చేరాడు. బాగా ఆ బౌద్ధం గురించి తెలుసుకున్నాడు. శిష్యులు గురువు కనిపెట్టారు, వీడు బౌద్ధుడు కాడురా, బ్రాహ్మణుడు, సనాతన ధర్మంలో బాగా ఇష్టం ఉన్నవాడు, వేదం అంటే చాలా వీడికి ఇష్టం. కాబట్టి వీడు కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికే మనలో కోవట్లాగా చేరాడు. కుశాగ్ర బుద్ధి కాబట్టి ఈరోజు రేపు మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం వీడిని తట్టుకోలేం. కాబట్టి వీడిని బతకనివ్వకూడదు అని అనుకుని చంపేద్దామని నిర్ణయానికి వచ్చారు. అయితే ఆయన మాటల్లో పెట్టి 7వ అంతస్తుకు తీసుకుపోయారు. ఓ కిటికీ దగ్గర దాకా, పిట్టగోడ దాకా తీసుకెళ్ళారు. ఆయనతో మాట్లాడుతుంటే కొందరు ఆయన వెనక్గా వచ్చి ఆయన 2 కాళ్ళు ఎత్తేసి ఆయన పైనుండి కిందకు తోసేశారు. తోసేస్తే అప్పుడు కుమారులు పట్టండి 7వ అంతస్తు నుంచి కింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఏమని? వేదమే ప్రమాణం నీకే, సనాతన ధర్మం సత్యమైంది, వేదంలో చెప్పబడ్డవి సత్యములే అయితే, ఇది అనుష్ఠించవలసిన మతమే అయితే నేను కింద పడినప్పుడు మరణించకుండా ఉండు కాక అని దాని అర్థం. 7 అంతస్తుల మీద నుండి కింద పడ్డా ఆయన ఏమి కాదు. చూసారా వేదం మీద ఎంత నమ్మకం. కానీ ఒక కంటికి ఒక రాయి పుచ్చుకుని ఒక కన్ను పొడుచుకుని, సరే ఆయన ఏమనుకున్నాడు, వెంటనే ప్రార్థన చేసి నువ్వు ప్రమాణం అయితే నేను చూడండి నేను మరణించకూడదని నేను అనుకున్నాను కాబట్టి నేను మరణించలేదు, బ్రతికాను. నువ్వు ప్రమాణం, వేదమే ప్రమాణం అని నిరూపించావు, చాలా సంతోషం. కానీ ఒక చిన్న సందేహం, నా కన్నుకు రాయి ఎందుకు
మనకంటే పురాణాల్లో అశరీరవాణి అంటాం, ఆకాశవాణి తరచుగా. అది వేదమే. ఎందుకంటే వేదమే అశరీరవాణిగా చెప్పింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఎవరికి చెప్పాడు? ఋషిని పరిగి కానీ ఋషులకు చెప్పాడు. ఏ రూపము లేకుండా, ఈ మాట బాగా పట్టుకోవాలి, వారికి వినపడేటట్టుగా వాళ్ళ చెవిలోనే చెప్పాడు. ఎలా పుట్టిందో తెలుసుకోండి వేదం. అది అప్పటి నుండి వింటూ వాళ్ళు ఆయన శిష్యుడికి, ఆయన శిష్యుడు ఆయన శిష్యుడికి, అలా గురువు దగ్గర శిష్యుడు ఇలా వింటూ వెళ్ళిపోయింది. అందుకే శృతి. శృతి అంటే వింటేనే. పుస్తకాలు, ప్రింటింగ్ ఇవన్నీ 17-18 శతాబ్దాల్లో వచ్చాయి, కానీ అంతకుముందు ఏముందమ్మా? కాబట్టి మనకి శృతి ప్రమాణం. ఇటువంటి శృతి ప్రమాణం అయితే నేను చావకూడదు అని అన్నప్పుడు నేను చావలేదు, కానీ నా కంటికి ఎందుకు దెబ్బ తగిలింది అని ఆయన అడిగాను. అప్పుడు వేదం అంది, నువ్వేమన్నావు? పడిపోతును. వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మమే సత్యం అయితే అన్నావు కదా, అనుమానం పడ్డావు కదా. అక్కడ వేదము ప్రమాణం కనుక నేను మన్నించను అని నువ్వు అనుంటే నీకు ఇబ్బంది ఉండేది. ఈ చిన్న అనుమానం నువ్వు పెట్టుకున్నావు కాబట్టి ఆ అనుమానమే నిన్ను ఇలా చేసింది. దానివల్ల నువ్వు బతికావు, కానీ ఈ కంట్లో రాయించుకుందని చెప్పారు. అంటే ఎందుకంటానంటే వేదము చదువుకున్న వాడు మన మద్రాసులో మన వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే ఉన్న సందర్భం వచ్చింది కాదు, మాట చెబుతున్నా. నా అన్నది ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాడు 30-40 ఏళ్ల కిందట ఈ చెన్నపట్టణం రావటం, ఆనాటి చెన్నపట్టణానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందని వాళ్ళు చదువుకుంటానికే వచ్చారు. చదువుకున్న ఆ చదువును ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ పంచారు. ఇవాళ వాళ్ళ పుణ్యవానికి ఎంతోమంది, ఒక 40-50 ఇక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవన దాన్ని వెళ్ళదీస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నమ్ముకున్న వేదము ఎందు గొప్ప పూనికతో ఉన్నారు. ఇప్పుడు కుమారుల మట్టుకి దెబ్బ తగిలింది, కానీ వేదము ప్రమాణం అయింది కదా. అప్పటి నుంచి మళ్ళీ అందరూ కర్మానుష్ఠానం, యజ్ఞం, యాగం, దానం ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈ కుమారుల భట్టు అంశ శంకరాచార్యుల వారు వీరికంటే కొంచెం పై స్థాయి. ఈయనేమో మీమాంస, కర్మ యందు కొంచెం కోరిక తిరగకపోతే కోపం వస్తుంది. ముందు కర్మ నిలబడితే వెనక జ్ఞానం వస్తుంది. ఇంత గొప్ప కుమారుల భట్టుకి కర్మ నిలబెట్టాల్సి వచ్చినప్పుడు కంటి వెంట అప్పుడప్పుడు కన్నీళ్ళు వచ్చేది. అదే శంకరాచార్య వారు అయితే జ్ఞానంలో ఉంటారు. ఆయన బ్రహ్మజ్ఞానం. కాపాలికుడు వచ్చాడు శ్రీశైలంలో, తలకాయ తీసుకోపోతున్నాడు కాబట్టి అందుకే బ్రహ్మజ్ఞాన స్థాయి చూసి ఈశ్వరుడు బ్రహ్మజ్ఞాని కన్నా గొప్ప స్థాయి ఇంకా సనాతన ధర్మంలో లేదు. కుమారుల భట్టు కర్మ గురించి బాగా వ్యాప్తి చేశాడు. జ్ఞాన మార్గం గొప్పదని చెప్పడానికి శంకరాచార్య వారు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పటికి కుమారుల భట్టుగా ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసమ్మా? ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. ఒక అబద్ధం ఆడి దొంగతనంగా గురువు దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు కదా. ఇది ఎంత మహాదోషం! తుషాగ్ని అంటే వరి పొట్టుతో ఒక అగ్నిని ప్రజ్వలింపజేసుకుని దాన్ని అంటించుకుని అందులోనే ఆయన నిధనం అయిపోయే విధంగా, ఎందుకంటే అది ఆగి మెల్లగా కాల్చు వస్తుందండి. ఒకేసారి బగబగా తాటాకు మంటలాగా మండుతుంది. అలా సెగపడుతుంది, ఒళ్ళు ఊడిపోతుంది, పాదాలు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతూ ఉంటాయి. ఎంత కాలిపోతూ ఉంటే అంత అలా ఆ శరీరం దిగిపోతూ ఉంటుంది. కాల్చి ఆ చివరకు ప్రధానమైన అవయవాలు, ఆ గుండె ఇవన్నీ కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవిస్తూ ఉండాల్సిందే. ఈ విధంగా ఆయన తుషాగ్నిలో ప్రవేశించాడు. శంకరాచార్య వారు వచ్చారు, అయ్యో నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చానండి, ఎందుకు మీరు ఇలా చేశారు అని అడిగాను. అయ్యా నేను బౌద్ధం సనాతన ధర్మాన్ని అంగీకరించని నాస్తి
కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మం కోసం బౌద్ధ మతంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసంగా గురువుల దగ్గర శిష్యుడిగా చేరి వాటిని నేర్చుకున్నా. ఇలా గురువు దగ్గర వినకూడదు కదా, విన్నాను కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా, నన్ను నేనే ఆత్మార్పణ చేసుకుంటున్నా అన్నా. ఆయన ఇంతటి మహాత్ములో చూడండి, నిష్ఠతో ఉన్నాడు కాబట్టి కర్మనిష్టకే శరీరాన్ని వదిలేశాడు. సుబ్రహ్మణ్యేశ్వర అవతారాలన్నీ కూడా మీరు బాగా పట్టుకోండి, అగ్నిలోనే పర్యవసానం అయిపోతాయి. అయితే ఆయన చనిపోతే ఏం చెప్పాడు, నాతో ఇప్పుడేం వాదించలేవు, నా శిష్యుడు మండల విసులు వారు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, నీకు ఆయన పాదభిక్ష పెడతాడు అని చెప్పగానే ఆయన మండల విసులు వారి దగ్గరికి వెళ్ళారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడే ఇంతవరకు ఆనాటి వరకు పూజలు చేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అనే మాట ఇక్కడి నుంచి ప్రారంభమైంది, అంతకుముందు లేదు. ఉదాహరణకి ఏదైనా సంకల్పంలో ఉమామహేశ్వర గురించి చెప్తాం, లక్ష్మీనారాయణ గురించి చెప్తాం, సత్యనారాయణ స్వామి గురించి చెప్తాం. ఈ మాటలు కర్మను ప్రతిపాదిస్తూ ఇక్కడ చెప్పారు. ఇలా చెప్పకుండా పూర్వం పూజ చేసేవాడు. శంకరాచార్య వారు ఈ మండల విసురు వారిని తెలిసిన తర్వాత కర్మ భాగంలో ఈ కొత్త సంకల్పంలో ఏ కోరిక అయితే ఉందో, ఏ దేవుణ్ణి అయితే నువ్వు సేవిస్తున్నావో ఆయన ప్రీతి కోసం అనే సంకల్పాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఆ కర్మను నేను ఈశ్వరానుగ్రహం కోసం చేస్తున్నా. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు, ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెంది ఫలితాన్ని ఇవ్వాలి, ఈశ్వరముఖంగా ఫలితం రావాలి అన్న జ్ఞానాన్ని మనందరికీ పుట్టింపజేయడానికి సంకల్పాలను ఆ శంకరాచార్య వారే ఇక్కడ వచ్చారు. ఆయన మార్చారు, సంకల్పం మార్చారు. సంకల్పం ఆయన అక్కడ వారింది. మండల మిశ్రుడు ఓడిపోయిన తర్వాత అలా వచ్చింది. సరే, అది కుమారుల పట్టు అలా అవతారం జరిగింది. ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదించబడ్డ బ్రహ్మమును గురించి ఆలోచనలో ఒక తేడా వస్తుందో, వేదం ప్రమాణం కాదు అనే ఆలోచనలు వస్తాయో, అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తుంటాడు. రాక్షసులు చంపడం ఆయనకి ఏం పెద్ద విషయం కాదు. లోకంలో వైదికమైన మార్గానికి ఒక ప్రబోధం చేయాల్సి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు ఆ సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీద ఎత్తుకుంటాడు. అంత మహాజ్ఞాని, ఆయన జ్ఞానబోధ చేయగలడు. లోకమంతా కూడా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నాస్తికం వైపు నడుస్తున్న రోజుల్లో ముందు కర్మనిష్టను చూపించడం కోసం కుమారుల భట్టుగా వచ్చాడు. ఆ తర్వాత తిరుజ్ఞాన సంబంధం ఇదొక అవతారం. ఈయన గురించి వింటేనే పాపరాశి వ్యక్తమైపోతుంది. ఆయన మనకు చాలా దగ్గర, ఈ ద్రవిడ దేశంలో పెరిగారు. సీర్గాళి అనే ఊరు, అది పరమ పావన క్షేత్రం. అక్కడ తోణిపురీశ్వర దేవాలయం ఉంది. ఆ ఊళ్ళో శివపాద హృదయుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు ఎంత గొప్పదో చూడండి, శివపాద హృదయుడు. అంటే శివపాదములను హృదయముగా కలిగిన వాడు ఆయన. అప్పుడు పేర్లు పెట్టుకుంటేనండి ఆ పేర్లు అంత గొప్పగా ఉండేది. ఇప్పుడు మనం దిక్కుమాల పేర్లన్నీ లోకంలోకి వచ్చేసాయి. సరే, అది వదిలిపెడతాను. ఆయన భార్య పేరు భగవతి. ఆవిడ పేరు ఎంత చక్కటి పేరు చూసారా, భగవతి అని. అమ్మవారికి దేవాలయం ఉంది, అది ప్రదేశం ఎక్కడో నాకు గుర్తులేదు, కానీ ఆ దేవాలయం భగవతి దేవాలయం అంటారు. ఇక్కడే అక్కడ అమ్మవారికి అండి, ఇది బాగా మీరు వినాలి, ప్రతి నెల రజోదర్శనం అవుతుంది అమ్మవారి. కేరళ. అయితే అర్చకులు ఆ 4 రోజులు దేవాలయంలోకి వెళ్ళరు. అర్చకుల భార్యలే వెళ్ళి ఆ 3 రోజులు అమ్మవారికి తలస్నానం చేయిస్తారు. ఎట్లాంటి క్షేత్రాలు ఉన్నాయండి. ఎందుకంటే అమ్మవారికి నివేదనలన్నీ ఆ 3 రోజులు అర్చకుల భార్యలు లోపలే పెడతారు. ప్రజలకు దర్శనం ఉండదు.
దేవాలయం తలుపులు మూసేసి ఉంటుంది. ఆ సమయంలో చాలామంది దేవాలయంలోకి వచ్చి గొప్ప గొప్ప ఉపాసనలు చేస్తారు. అసలు కొన్ని విషయాలు వింటుంటే ఇవన్నీ ఎట్లా పొసుగుతాయా అని మనకి ఆశ్చర్యం, అనుమానం వస్తూ ఉంటుంది. మళ్ళీ అమ్మవారికి 4వ రోజు శుద్ధి స్నానం అయిపోతే మళ్ళీ అర్చకులు పట్టుబట్టలు ఎత్తుకుని అర్చకుల వారిని అలంకారం చేస్తారు. అర్చకులు వెళ్ళి ఈ దేవాలయంలో పూజ చేస్తారు. అటువంటి ఆలయంలో అమ్మవారి వైభవం చాలా స్పష్టంగా కలుగుతుంది. అట్లాంటి పేరు ఆయన భార్య పేరు భగవతి, శివపార్వతి భార్య. వీళ్ళిద్దరూ పరమ శివభక్తులుగా జీవితాన్ని చాలా చక్కగా, అందంగా, వైదికంగా గడుపుతున్నారు. ఇటువంటి వారికంటే ఒక రోజున పరమేశ్వరుడు అనుగ్రహంతో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆయన 3 సంవత్సరాల వయస్సు పిల్లవాడు దిగాడు. ఓ రోజున శీర్కాళిలో ఆయన వాళ్ళ నాన్నగారు శివపాద ఉదయుడు దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తానని చెప్పి వెళ్తున్నాడు. ఈ పిల్లవాడు కాలగడ్డపడి, నాన్న నేను కూడా నీ వెనకాల వస్తా అన్నాడు. ఆ పిల్లవాడికి కాస్త కాళ్ళకు అందరు కట్టింది అమ్మ. గల్లుగల్లుమని చప్పుడవుతూ ఉండగా ఎదురుగుండా వచ్చి వాళ్ళ నాన్నగారిని నన్ను తీసుకెళ్ళండి అని అడిగాడు. అయితే ఒరే, నేను స్నానం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, నిన్ను మెట్ల మీద కూర్చోబెడితే నువ్వు కూర్చుంటావో కూర్చోవో ఏమవుతుందో, అందుకని నువ్వు వద్దురా అన్నాడు. కాదు నేను వస్తాను అని ఏడ్చాడు. సరే అని ఆ పిల్లవాడిని దేవాలయానికి తీసుకెళ్ళాడు. అది తోడిపురీశ్వర ఆలయం. అది పెద్ద పెద్ద శిఖరాలు. ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తండ్రి స్నానం చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు ఇక్కడే కూర్చో, నేను స్నానం చేసి వచ్చేదాకా నువ్వు దిగద్దు. నీకేదైనా ఒకవేళ అవసరం అనిపిస్తే అదిగో అక్కడ పైన అమ్మవారి ఇద్దరు కనబడుతున్నారు కదా, పార్వతీ పరమేశ్వరుడు, వాళ్ళని విలువ, వాళ్ళు వస్తారు అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుడు చూపించి వీళ్ళిద్దరూ లోకానికి అమ్మా నాన్నలుగా నీకేమైనా భయం వేస్తే ఆ కిందకు దూకబోకు, అక్కడే కూర్చుని అమ్మాయి అరవమంది. సరే అంతే అండి. ఏదైనా ఒక మాట మనిషి జీవితాన్ని ఎలా మార్చుతుందంటే, తల్లిదండ్రులు మాట్లాడవలసిన మాటలు ఎంత చిత్రంగా ఉంటాయో చూడాలి. ఎందుకంటే పిల్లవాడికి అలా చెప్పాడు. ఆయన స్నానానికి వెళ్ళాడు. ఆయన స్నానం చేసేటప్పుడు ఏవో మంత్రాలు చదువుకుంటూ నీటిలో మునిగాడు. పిల్లవాడికి నాన్న కనబడుతుందా, ఆయన పైకి లేవట్టుదా, అయ్యో భయం వేసింది. నాన్నగారు నీళ్ళల్లో మునిగిపోయారు, ఇంకా పైకి తేలలేదని వాడి హృదయంలో భయం వేసి అక్కడ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చిందిగా. ఆ శిఖరం వంక పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్న అంటూ వాళ్ళిద్దరిని చూసి అడుగుతున్నాడు. శంకరుడు కదిలిపోయాడు. పార్వతి వైపు చూశాడు. ఏమిటలా చూస్తున్నావు, వాడు ఏడుస్తున్నాడు, పద అన్నాడు. ఇద్దరు కలిశారు. గబగబా పిల్లాడి దగ్గరికి వెళ్తే పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తోంది. పిల్లవాడు ఏడు బాబుట్ల. అప్పుడు శంకరుడు అన్నాడు, ఇన్ని లోకాలకు తల్లిని, వాడు ఏడుస్తున్నాడు పిల్లాడు, ఏడు బాబడానికి తల్లికి ఏం చెప్పాలండి, పాలివ్వు అని గదమాయించాడు. ఆవిడంది పాలిస్తే అవి ఎవరి పాలవుతాయో మీకు తెలుసా అమ్మవారు. ఎందుకంటే ఒక బంగారు పాత్రలో నీ స్తన్యాన్ని ఆ పాత్రలో పిల్లవాడికి పట్టి పిల్లవాడికి తాగించమని. అయితే మీరు ఏదో చెబుతారు, నా పాలు తాగితే ఎవరి జ్ఞానం వస్తుందో మీకు తెలుసా, మీ జ్ఞానమే వస్తుంది. వాడు మహాజ్ఞానం అయిపోతాడు, పట్టమంటారు. కానీ జ్ఞానం వస్తుందో మరొకటి వస్తుందో, ముందు వాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడు మనల్ని నమ్మి అమ్మా నాన్న అన్నాడు. నేను చెప్పిన విధంగా పిల్లవాడికి పాలు తాగించింది. వెంటనే ఆ జ్ఞాన సంబంధాలు ఎక్కడికి వెళ్ళినా ఆయన నమ్మి ఏడ్చేవాడు అని పిలిచేవాళ్ళండి. మనం కూడా ఏడుస్తాం. మన ఏడుపులో చాలా నాటకాలు ఉంటాయి. అది ఆయన ఏడుపు అలాంటిదిగా భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో ఏడ్చాడు. శంకరుడు ఇలా చెప్పిన తర్వాత పార్వతీదేవి ఓ పాత్రలోకి పాలు పుట్టి ఆ పిల్లవాడి తాగించింది. తాగేశాడు. తాగి మూతి తుడుచుకుంటున్నాడు. తండ్రి స్నానం చేసి ఒడ్డుకొస్తున్నాడు. ఈ మూతి మీద పాలచారికలు కనబడ్డాయి. వాళ్ళు అదృశ్యమైపోయారు. వచ్చి దూరం నుంచి చూశాడు. ఎరా ఎక్కడి నుంచి తాగావు, ఈ పాలు ఎంత పని చేసావురా అని. ఏమిటి పని అంటే అప్పుడు ఆ పిల్లవాడు పత్తికం అనేది, అంటే దండకం లాంటిది మొదలుపెట్టాడు. పత్తికం అంటే ద్రవిడ సంప్రదాయంలో
దండకం లాంటిది. అక్కడ దేవాలయంలో ఉన్న భక్తులందరూ ఆ పరమేశ్వరుడు మీద 3 సంవత్సరాల ఈ పిల్లవాడు ఆ పత్రికను చదువుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రి పరవశించిపోయి భగవద్ దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేశాక ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వస్తుంటే దారి పొడుగుతా తల్లులందరూ పేలాలు ఆ పిల్లవాడిని దృష్టి తీసేసి 10 కాలాల పాటు ఇలాంటి పిల్లవాడు బతికుండాలి అని ఆ పిల్లవాడి మీద చల్లేస్తాడు. 3 సంవత్సరాల వయస్సులో అమ్మా నాన్న అని నమ్మి పార్వతీదేవిని పిలిచి శివుడాజ్ఞ మేరకు అమ్మవారి పాలు తాగాడు. అమ్మవారి హృదయం ఎప్పుడూ దయతో పాల వెళ్ళి ఆవిడ ఎవరైనా అమ్మవారిని నిజంగా అమ్మా అని మనం ప్రేమతో పిలిస్తే క్షీరమే స్రవిస్తుందటండి. క్షీరం అంటే తెలుపు, తెలుపు అంటే అమ్మ శారద సరస్వతి. అమ్మవారు పాలు తాగితే వారికి అటువంటి జ్ఞానం కలుగుతుంది. శంకర భగవత్పాదు వారు సౌందర్య లహరిలో చక్కటి మాట అంటారు. తవస్తన్యం అన్యే ధరణి కన్యే హృదయత వయఃపారావార పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవయతు కవీనాం ప్రౌఢానాం సుజని కమనీయ కవయిత. ఆయన్ని ద్రవిడ శిశువు అన్నాడు. చాలా చక్కటి మాట. అమ్మా ఆనాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నిన్ను నమ్మి అమ్మాని పిలిచాడు. పిలిచినంత మాత్రంతోనే తల్లి నువ్వు ఆనాడు నీ స్తన్యం ఇచ్చావే, అందువల్ల ఆయన అపారమైన ఆ బాహ్య సౌందర్యం అంతర్ సౌందర్యం గొప్ప శివభక్తిని పొందాడు అన్నారు. ఇందులో ఒక చిత్రమైన చమత్కారం రహస్యం ఏంటంటే ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తిని ప్రచారం చేయడానికి వైదిక మార్గాన్ని ఆ రోజుల్లో నాశనం చేస్తున్న వేళ ఈ దురాచారాలన్నీ ఖండించడానికి పుట్టిన సుబ్రహ్మణ్యుడే ఈ పార్వతీదేవి స్తన్యమిచ్చే అదృష్టం. నిజంగా కుమారస్వామికి ఆ రోజున ఆవిడ పాలు ఇవ్వలేకపోయింది, కృత్తికల ద్వారా కదా తాగాడు. ఇప్పుడు అమ్మవారికి ఆ బాధ కూడా తీరిపోయింది. జ్ఞాన సంబంధానికి పిల్లవాడుగా పాలు తాగేశాడు. అందుకని ఆయన తిరుజ్ఞాన సంబంధాలు అన్నారు. శివుడికి మారు పేరే జ్ఞానం. అమ్మవారి ఆ పాలు తాగి అపారమైన జ్ఞానాన్ని పొందాడు కనుక ఆయన తిరుజ్ఞాన సంబంధం అనే పేరు వచ్చింది. ఆయన మీద 1-2 విశేషాలు చెప్పి ప్రవచనం ముగిద్దాం. ఓ రోజున పక్క ఊరిలో తిరుక్కోలక్క అనే క్షేత్రంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని నడిపే నిర్వాహకులు ఈ జ్ఞాన సంబంధాన్ని తీసుకుని తండ్రి గారిని నమ్మనమని పిలుచుకొచ్చారు. పిల్లవాడు చాలా ప్రసిద్ధి పొందాడు చిన్న వయసులోనే. అయితే అంత దూరం పిల్లవాడు రాలేడు కదా అని తండ్రి ఆలోచించి చివరకు పిల్లాడిని ఎత్తుకుని బయలుదేరాడు. దేవాలయం లోపలికి వెళ్ళడానికి ఆ ప్రధాన ద్వారం ఉంటుంది కదండి, అది దాటబోతున్నాడు. మనం అండి ఏ గుడికి ఎలా వెళ్ళినా శివాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఏ గుడైనా శివాలయమని కాదు, మనకు కొన్ని మర్యాదలు ఉంటాయి, అది కాపాడాలి. ప్రత్యేకించి శైవాగమంలో ఒక మాట చెప్పారు, అది వింటే ఆశ్చర్యపోతుంది. శివాలయ రాజద్వార గడపని చెప్పులతో దాటితే వాడు ఎవడో వాడికి కొన్ని వేల జన్మలు కాళ్ళు నరికి తొడల వరకే కాళ్ళు ఉండేవాడుగా ఉంటాడు. ఇదంతా ఇందులో చెప్పారు. అంటే మనం ఎంత మర్యాదలు పాటించాలో చూడండి. శైవాగమం చెబుతోంది ఆ మాట. అందుకని ఇప్పుడు ఆ పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్ళాడు. రాజద్వారం దాటగానే ఆ గోపురాల మీద ఉన్న మూర్తులన్నీ చూస్తూ భగవంతుడి మీద స్తోత్రాలు చెబుతూ పరవశించిపోతున్నాడు. చిన్న చేతులతో తాళం వేస్తున్నాడు. ఆ తాళం వేసిన చేతులన్నీ రక్తం ముద్దలాగా ఎర్రగా అయిపోయాయి. ఇది చూసి అమ్మవారు బంగారు చిడతలు వాడి చేతికి ఇచ్చింది. నాన్న నువ్వు 2 చేతులు అలా కాదురా, ఎర్రబడిపోతున్నాయి, నేను చూడలేకపోతున్నా, ఇగో ఈ 2 తాళాలతో నువ్వు వాయించగాని ఆ జ్ఞాన సంబంధానికి ఆ చిడతలు తాళం ఇచ్చారు. ఎన్ని యథార్థ విషయాలు
శివమహాపురాణంలో, ఇది పెరియ పురాణంలో ఇటువంటి కథలు అనేకం ఉన్నాయి. అప్పుడు ఆ పిల్లవాడు తాళం వేస్తూ పాట పాడి శివాలయంలో ప్రవేశం చేశాడు. అలాగే ఇంకొక సంఘటన, నెలూవియల్ అనే క్షేత్రంలో మంచి ఎండాకాలంలో వాళ్ళ నాన్నతో కలిసి అక్కడ నడిచెళ్తున్నాడు. అప్పటికి కొంచెం నడక వచ్చింది. ఆ సమయానికి ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. రేపు మహానుభావుడు ఆ తిరుజ్ఞాన సంబంధర్ మన దేవాలయానికి వస్తున్నాడు, మనం అందరం ఆయనకి స్వాగతం చెబుదాం అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఆలయ నిర్మాణం చేస్తేనండి ఒక నియమం ఉంది. అక్కడ పెద్ద పెద్ద అరుగులు పెడతారు ఆలయాన్ని. ఎందుకు? సంధ్యావందనం చేసుకునే అధికారం ఉన్నవాళ్ళు ఒకవేళ ఏ కారణం చేత అయినా అంత పెద్ద దేవాలయం దర్శనం చేయడంలో ఆలస్యం కనుక అయితే మరి సంధ్యావందన సమయం దాటిపోతే బెంగ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ఆ ఆలయం అడుగుల మీదే కూర్చుని ఆ కోనేటిలో నీటిని తీసుకుని సంధ్యావందనం చేసుకుని వెళ్ళేవారు. అందుకని పెద్ద పెద్ద అడుగులు చక్కగా నిర్మాణం చేసేవారు. ఈ ఆలయంలో నిద్రపోయిన ఈ మెంబర్స్ అందరూ వాళ్ళందరికీ ఒకే కళ వచ్చింది. ఏమని? రేపు మీరు ఎవరినైతే పిలుస్తున్నారో ఆ వచ్చేవాడు నాకు అపారమైన భక్తుడు, మీరు వాడికి ముత్యాల పల్లకి పట్టడానికి మంచి ముత్యాల కొడుకు, ఆయన వస్తున్నాడని వాయించాల్సిన పెద్ద పెద్ద భాగాలు సిద్ధం చేయండి, వాటిని తీసుకుని వెళ్ళి జ్ఞాన సంబంధులకి స్వాగతం చెప్పండి, ఇక నుంచి ఆయన్ని పల్లకీలో కూర్చోబెట్టి మోయండి, ఆయన్ని అలా మోసిన వాళ్ళు ధన్యులవుతారు అని చెప్పారు. అందరికీ అదే కళ వచ్చింది. చూడండి, అందరూ లేచారు, వాహన మండపంలోకి వెళ్ళారు, తలుపులు తీశారు, చూశారు. వాళ్ళకి కళలో కనిపించిన సామాన్లు ఏవి అవి కనపడలేదు. ఈ ముత్యాల గొడుగు ఇవేమి లేవు. ఏమిటని చూస్తే వెంటనే అక్కడ వాళ్ళ కోశాగారం ఉంటుంది కదా, దానిలో కళలో ఏవైతే పెద్ద పెద్ద భాగాలు, ఆ ముత్యాల గొడుగు, ముత్యాల పల్లకి అన్న అవన్నీ అక్కడ ఉన్నాయి. అది ఆశ్చర్యపోయారు. అవి తీసుకున్నారు. ఎవరో అంతటి మహాపురుషుడు ఆయన భావించి ఎదురేగి ఆ పల్లకి ఎక్కించి ఒక ఛత్రం బట్టి భాగాలు ఉంటూ ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుప్పాచిరాశ్రమం అనే ఒక రాజ్యానికి వెళ్ళాను. ఆ రాజ్యానికి కొల్లిమనవరాజు అనే ఒక మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చాలా అందాల రాసి, కానీ ఒకే ఒక దురదృష్టం ఏమిటంటే అమ్మాయికి మూర్ఛ వచ్చిందంటే ఆ పిల్ల కొన్ని గంటలు అలా మూర్ఛపడిపోయి ఉండిపోతుంది. మనం అలాంటి వాళ్ళని చూస్తుంటాం. ఇప్పుడు కొంచెం ఎక్కినాయి. జ్ఞాన సంబంధాలు ఈ దేవాలయ దర్శనానికి వస్తున్నాడని రాజుగారికి తెలిసి తెల్లవారుగానే దేవాలయానికి వెళ్ళిపోయి ఆయన వస్తారని నిలబెట్టాడు. ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆయన రావడానికి ఇంకా కొన్ని గంటలు వ్యవధి ఉంది. ఈలోగా ఆ పిల్లకి మూర్ఛ వచ్చింది. అప్పుడు రాజుగారు అభిషేకం చేసినప్పుడల్లా ఒక మంత్రం చెబుతుంటా ఆయనకి ప్రథమో దైవోక్ష శివ విశ్వాహ భేషతి రుద్రస్య భేషతి మనకు మంత్రాలు అభిషేకంలోనే వస్తాయి. ఆయన ప్రథమో దైవోక్షం కాబట్టి లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు కనుక అటువంటి పరమశివుడు దేవాలయంలో నా పిల్ల ముంచబోతే ఇంకా నా పిల్లకు ఎవరు రక్షకుడుగా ఉంటారు? కాబట్టి నేను ఈ పిల్లను ఇప్పుడు నా అంతఃపురంలోకి తీసుకెళ్ళను, నేను రక్షించగలనా? ఈ పిల్లకు రక్షణట్టు దొరికితే ఇక్కడే దొరకాలి. ఈ పిల్లని తీసుకెళ్ళి శివలింగానికి ఎదురుకుండా పడుకోబెట్టండి అని పడుకోబెట్టేసి రాజు ఈ లోపల ఎదుర్కోవాలి చేశారు తిరుజ్ఞాన సంబంధాలు. అందుకనేనండి పక్కన ఎవరుండాలి, ఎందుకు రక్షించాలి, ఎవరు లేకపోతే ఎలా అని చూడలే, వదిలేశారు. ఆయన స్వాగతం తీసుకున్నాడు, దేవాలయంలో వచ్చాడు. తీరా దర్శనం స్వామివారం చేసుకుందామని వచ్చేసరికి ఇక్కడ ఈ పిల్ల పడి ఉంది. అది చూశాను. అందరూ మర్చిపోయిన ఈ ఆడపిల్ల శివాలయంలో బోర్లా పడి ఉంది ఏమిటా అని లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది.
అప్పుడు ఆయన అన్నాడు, శివాలయంలో శివుడి ముందు ఈ ఆడపిల్ల ఎందుకు ఇలా పడింది అని అడిగాడు. అయ్యా, ఆవిడ మహారాజు గారి కుమార్తె, ఆ పిల్లకు మూర్ఛ వ్యాధి, ఆమెకు రాజుగారే ఆమె ఇలా వదిలిపెట్టేశాడు అని చెప్పారు. నిజానికి రాజకుమార్తెను అలా విడిచిపెట్టి వెళతాడా? ఆయన ఎంత శివభక్తుడో చూడండి. జ్ఞాన సంబంధం రావటం రాజుని ఉద్ధరించింది. శంకరుడు రావాలా, తుల్యమైన వాడు చేశాడు. కాబట్టి అక్కడ వారి మాటలు విన్నటువంటి ఈ జ్ఞాన సంబంధం వెంటనే పారవస్యంతో పరమేశ్వరుడి మీద గొప్ప భక్తికం దండకం చేశాడు. ఈశ్వర, నువ్వు వైద్యుడు, నీకు ఆ పేరు, లోకాలన్నింటినీ రక్షించగలిగిన వాడు అనే పేరు. అటువంటి వాడు పైన నీ ముందు ఈమె ఇలా పడి ఉంది కదా, కాబట్టి ఈ పిల్లను రక్షించాల్సిన బాధ్యత నీదే అని చక్కగా స్తోత్రం చేశాడు. అంతే, పిల్లంటి మూర్ఛలోంచి లేచి అక్కడ వాళ్ళందరికీ నమస్కారం చేసిందట. ఇంకా ఆ పిల్లకి మళ్ళా జీవితంలో మూర్ఛ వ్యాధి రాలేదు. మహానుభావుడు ఆ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు అలా అనుగ్రహించాడు. భక్తులండి 33 ఏళ్లే ఆయన బ్రతికింది శంకరాచార్యులు. ఎన్ని వందల లీలలు చేశారండి, ఎన్ని క్షేత్రాలు తిరిగారు, ఎన్ని స్తోత్రాలు రాశారు. మనం ఇవాళ ఇలా నిలబడ్డామంటే ఎవరి అనుగ్రహం, ఎవరి దయ. ఇలాంటి వాళ్ళు జ్ఞాన సంబంధ జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఈయనకండి తండ్రి యోగ్యమైన వయస్సులో ఉపనయనం చేశాడు, వయస్సులోనే. తర్వాత ఎవరైనా వేదం చదువుకోవటానికి గురువు దగ్గరికి వెళ్తారు. ఉపనయనం ఎందుకు చేస్తాం? వేదం చదివించడానికి. ఉపనయనం చేయగానే వేదాలకు అన్నింటికి అర్థతాత్పర్యాలు, మంత్రాలు అన్నింటికి జ్ఞాన సంబంధం తెలిసిపోయింది. ఇవన్నీ అసలు ఉపనయనం చేయకముందే వచ్చేసాయి. ఆయన ఎందుకు అమ్మవారి పాలు తాగాడు? అది మహానుభావుడు, కారణ జన్ముడు. అటువంటి స్వరూపులు చాలా అరుదుగా ఉంటారు. అంత చిన్న వయసులో ఉపనయనం అయిపోగానే ఆయనకు పెద్ద శిష్య పరంపర వచ్చింది. ఒక రోజున ఆయన శిష్యులతో కలిసి వెళుతున్నాడు. దారిలో కురుంజి, ములై ఈ 2 ప్రాంతాలు దాడుతున్నారు, అడవి. ఆ ప్రాంతంలో భయంకరమైన చలిజ్వరాలు, ఎన్ని దోమలు, పెద్ద పెద్ద దోమ కాట్లు. మహాపురుషులండి దేన్ని లెక్కించరు. శంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఉన్నప్పుడు ఎన్నెన్ని క్రూర మృగాలు ఆయన మీద పడేవి. కాబట్టి అలా వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద దోమలు ఈయన కరిచేస్తుంటే శిష్యులందరూ చాలా బాధపడేవారు. అప్పుడు ఆయన శంకరుడు మీద నీలకంఠ తత్వంతో దండకాలు చేశాడు. మహాభావ, నువ్వు ఒక రోజు లోకం కోసం హాలాహలాన్ని రక్షించావు. ఈవేళ ఈ చలి, ఈ దోమలు, ఈ చలి జ్వరాలు ఇది లేకుండా మమ్మల్ని కాపాడలేవా అని దండకం చేస్తే, ఆ ప్రాంతాలు దాటే విడిచిపెట్టి వెళ్ళేంత వరకు అక్కడ దోమలు కానీ, అంటురోగాలు కానీ, మలేరియా కానీ ఏమీ అన్నీ ఆగిపోయాయి. అలా చలి తగ్గిపోయింది. ఆ ప్రాంతాన్ని దాటిపోయిన తర్వాత మళ్ళీ చలి ప్రారంభమైంది. అంటే ఒక్కొక్క మహానుభావుడు అడుగు వేస్తే ప్రకృతి కూడా అలా మారిపోతుంది. ఎంత గొప్ప అండి! అన్నిటికంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే, వేదారణ్యం అనే ఒక చోట వేదారణ్య స్వామి అనే పేరుతో ఒక భగవంతుడి దేవాలయం ఉంది. అక్కడ వేదమును స్వరం తప్పి చదువుతూ ఉన్నందువల్ల బాగా వింటుంది. వేదము చాలా ఎంత మేలు చేస్తుందో, నువ్వు తప్పావంటే అంత అదపాతాడని తీసుకెళ్తుంది. ఇది వేదము స్వరం తప్పి చెబుతూ ఉండడం వల్ల ఏ ద్వారంలో నుండి శివాలయంలోకి వెళ్ళాలో ఆ శివాలయం ద్వారాలు మూతపడిపోయి తెచ్చుకోవాలి. వేదం రోజు స్వరం తప్పుతుంటే భగవంతుడు ఒప్పుకోడు. పుస్తకాలు ఉన్నాయి, ప్రింట్ ఉంది, టేప్ రికార్డు ఉంది, పెట్టుకుని వినేస్తానంటే గురువు లేని విద్య బుద్ధి విద్య. గురువు ముఖత వేదం నేర్చుకోవాలి. స్వరం యథేంద్ర శత్రువు వర్ధస్వ అని ఒక స్వరం తప్పు చదివితేనమ్మా, వృత్రాసురుడు కథలో మనకు అదే వస్తుంది.
ఉదాత్తం పలకాల్సిన చోట అనుదాత్తం, అనుదాత్తం ఉదాత్తం పలికితే శత్రువైన ఇంద్రుడే వృద్ధి చెందుగాక అనే అర్థంతో ఆ శిశువు పెరిగి వీడిని చంపగలిగే ఇంద్రుడు పుట్టాడు, కొడుకు పుట్టి వీడిని చంపగలిగిన వీడు ఇంద్రుడి చేతిలో చచ్చిపోయే కొడుకు పుట్టాడు. చూసారా, ఒక స్వరంలో అంత తేడా. హ్రస్వం, దీర్ఘం, కృతం, ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం ఇవన్నీ వేదంలో ఉన్నాయి. మనం వేద పండితులు ఇవాళ తగ్గిపోయారమ్మా. వేద పండితులు అసలు వాళ్ళని మనం ఎంత కాపాడుకుంటే సమాజానికి అంత శ్రీరామరక్ష. ఇవాళ మనం ఎందుకంటే ప్రతి వాళ్ళని చాలా చులకనగా చూస్తున్నాం. వాళ్ళని చెప్పులు కాళ్ళతో ఎలా పడితే అలా వేదికల మీదకి వాళ్ళని గౌరవ మర్యాదలు లేకుండా ఇది మన జాతికి మంచిది కాదు. అది మనకి ఎప్పటికీ కూడా వాళ్ళని గౌరవించడమే మన జాతికి శ్రీరామరక్ష. చూడండి, ఈ వేదం రోజు స్వరం తప్పుకుంటే భగవంతుని అంగీకరించలా తలుపులు మూసుకుపోయాయి. శివాలయంలో వెళ్ళడం కోసం పక్క నుండి తలుపు పెట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా తలుపులు తెచ్చుకోవాలి. ఈ వాగీసుడని ఒక నాయనారు ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆడవారిలో మనం ఆండాళ్ళ తల్లి ఎలా గొప్ప పెద్దలుగా గౌరవం పూజిస్తామో అలా వయసులో కూడా నాయనారులో ఈ వాగీసుడు పెద్దవాడు. ఆయన తిరునావుక్కరస్ అప్పర్ అని కూడా ఆయన పేరు. జ్ఞాన సంబంధం ఆయన దృష్టి చిన్నవాడు. ఓసారి ఈ వాగీసుడల్లి జ్ఞాన సంబంధం ఇద్దరు కలిసి అదిగో ఆ వేదారణ్య స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఈ దేవాలయం శివస్వామి ఎందుకు మూసుకుపోయింది అని వాళ్ళు చెప్పారు. ఒకనొక సమయంలో ఒకనొక కారణం వల్ల ఈ తలుపులు మూసుకుపోయాయి, అవి తెచ్చుకోలేదు. అప్పుడు ఈ జ్ఞాన సంబంధం వాగీసుడితో అప్పటిని పిలిచి నువ్వు పరమేశ్వరుడి మీద ఒక పత్రికం చెప్పు అన్నారు. ఆయన వెంటనే ఓ దండకం చేశాడు. చేస్తే ఆ తలుపులు తెచ్చుకున్నాయి. నిజంగా మళ్ళా ఆ తలుపులు మూసుకోవాలి, తెచ్చుకోవడమే కాదు ఎప్పుడు కావాలన్నప్పుడు తెరవాలి, మూసుకోవాలంటే అలా అనుగ్రహించమని జ్ఞాన సంబంధం మళ్ళీ ఈయన కొన్ని దండకాలు చేశాడు. ఇప్పటికీ వేదారణ్య స్వామి వారి సింహద్వారం దగ్గర జ్ఞాన సంబంధం ఈ ఇద్దరి వల్లనే ఆ తలుపులు తెరుచుకుంటున్నాయి, ఆ తలుపులు మూసుకుంటున్నాయి. కాబట్టి ఇలాంటి అనేక రకములైన కుమారస్వామి విశేషాలను మీకు మనవి చేస్తూ ముగిస్తూ జ్ఞాన సంబంధం అప్పలు కలిసి ఒక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు ఇంకొక చిన్న కూలీ ఇవ్వాల్సి వచ్చాయి. కూలీలతో గుడి కట్టిస్తున్నారు. సాయంకాలానికి ఆ కూలీలకి ఎంత డబ్బు కావాలో అంత ద్రవ్యం ఇచ్చే బంగారం మాకు దొరకాలి అని కోరిక. చూడండి, వాళ్ళ కోరిక కూడా ఎంత లిమిట్గా ఉంది. సాయంకాలం అయ్యేటప్పటికి శివుడి మీద దండకాలు చేసేవారు. ఆయన ఆ తల చూరు మీద ఓ 2 బంగారు నాణ్యాలు పెట్టి వెళ్ళిపోయేవారు. రోజు ఆ బంగారు నాణ్యాలు వర్తకులకు అమ్మితే వచ్చిన డబ్బులతో కూలీలకి డబ్బు కట్టారు. అయితే ఇక్కడ చమత్కారం ఏంటంటే జ్ఞాన సంబంధానికి దొరికిన నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. ఈ అప్పరికి దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ వచ్చింది. అరే రెండు ఆయన ఇస్తున్నాడు, నాకు తక్కువ రావడం ఏంటి, నీకు ఎక్కువ రావడం ఏంటి అని ఓ అనుమానం వచ్చింది. శంకరుణ్ణి అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నువ్వేమో కేవలం దండకమే చేస్తావు, భగవంతుని ప్రార్థన చేస్తావు. అక్బర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వెళితే ఆయన స్వయంగా దేవాలయం అంత తుడుస్తాడు, లేకపోతే కడుగుతాడు, కలుపు మొక్కలుంటే తీసేస్తాడు. సేవండి, దేవాలయంలో సేవ చేయాలి, అది చేస్తాడు. అంటే శారీరకమైన సేవ కూడా దేవాలయంలో భాగం. అందుకే తిరుమలలో శ్రీవారి సేవ రోజు 30,000 మంది వాళ్ళే స్వామివారిని ఎందరూ దర్శించుకోబోయి వాళ్ళు దర్శించుకున్నా చాలు ఏమండి. కాబట్టి ఆయన బంగారు నాణ్యంలో ఎక్కువ ఉండడానికి నువ్వు చేసావు. కాయిక సేవ లేదు, వాచిక సేవ ఉంది, మానసిక సేవ. ఆ కారణంగా నీ నాణ్యంలో బంగారం తగ్గింది అని చెప్పి, అంటే మనం దేవాలయంలోకి వెళితే ఎలా ప్రవర్తించాలో కూడా శాస్త్రం చెప్పింది. అలాగే ఒకసారి మధురై వెళ్ళింది. మధురై గొప్ప క్షేత్రం. అక్కడ సుందరేశ్వర స్వామి
తల్లి మీనాక్షి ఇద్దరు. చిత్రం ఏంటంటే ఆ రోజుల్లో ఎందుకో ఆ దేవాలయం మూసేశారు. ఎందుకు మూతపడింది? అక్కడ ఒక్క మహారాజు జైనుడు, ఆవిడ భార్య మళ్ళా శైవం. ఇక్కడ ఈ తమిళనాడులో ఈ జబ్బు చాలా ఉంది. భార్య ఒక దైవాన్ని నమ్ముతుంది, భర్త ఒక దైవాన్ని నమ్ముతాడు. ఇది మనం ఏం మాట్లాడుతుంది. అయితే జైనుడు ఈ ప్రజలందరూ జైన మతంలోకి మార్చేశారు. రాజుగారి భార్య మంగయ్య కలసి అని ఆయన మంత్రి, కులచ్చర్య వీళ్ళిద్దరే శైవులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ జైన మతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి శివుడిని ఆరాధించేవాళ్ళు లేకపోయారు. ఆ సమయంలో ఈ పక్క రాజ్యంలోనే ఈ తిరుజ్ఞాన సంబంధం విడిది చేసి ఉన్నాడని తెలుసుకుని రాణిగారు ఈ మంత్రి గారి చేత ఆయన గుడికి రప్పించింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జ్ఞాన సంబంధకు మొదలు పెడతానంటే అప్పర్ వెళ్ళొద్దన్నాడు. ఎందుకు వెళ్ళొద్దన్నాడు? నీ గ్రహస్థితి ఇప్పుడు బాగాలేదు, అక్కడ నీ ప్రమాదం ఉందండి. ఈయనన్నాడు నువ్వు రావకు, నేను నీవు నా గ్రహస్థితి బాగాలేదన్నావు కదా, నేను ఇక్కడనే పెడతా. జ్యోతిషంలో గ్రహాల స్థితిని చూసి కదా నాకు కష్టాలు వస్తాయని చెబుతున్నావు. నేను ఒక్కడనే అసలు శైవమే లేని చోటికి, ఇవాళ వేదం పోషించబడిన చోటికి, సనాతన ధర్మంలో ఆదరణ లేని చోటికి, నాస్తికం విజృంభించిన చోటికి నాలాంటి వాడిని చూడగానే నన్ను చంపాలనుకునే